హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం రవితేజ కొత్త మూవీ పైన అయితే. సో దాని టైటిల్ అలానే గ్లిమ్స్ అయితే వదిలారు. సో టైటిల్ అయితే భక్త మహర్షులకు విజ్ఞప్తి అన్నట్టు వదిలేరు. భక్త మహర్షులు విజ్ఞప్తి. అండ్ ఇంకా మాస్ జాతర ఇంకా థియేటర్ లో రన్ అవుతానే ఉంది. అంత ఎక్కువ మూవీ అనౌన్స్ అయింది. సో గ్లిమ్సెస్ కూడా వచ్చేసినాయి. సో రవితేజ అన్న కొంచెం కంటెంట్ పైన ఫోకస్ చేయాలా, ఇది మేము లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అది మాస్ జాతర హిట్ అవుతుందేమో అనుకున్నాం. కొంచెం డిసప్పాయింట్ అయితే మిగిలింది ఆడియన్స్ అయితే. నేను అనుకున్నాను హిట్ అవుతుందని. అసలు ఇది కూడా చూస్తే కొంచెం అలా ఉంది. టైటిల్ గురించి అయితే సో గ్లిమ్స్ చూసి మాట్లాడదాము. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఇవాళ 10:30 స్వామివారి కళ్యాణ అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలా సంతోషం. ఇప్పుడు నాకు ఇది అయ్యో సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, AI, ChatGPT, Gemini మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాను. ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను, పోయారే తప్ప ఆన్సర్ మాత్రం వెళ్ళకపోయారు. అలాగే ప్రశ్నలు ఆడవాళ్ళు అడగకూడదని, పెళ్ళైన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ మీ ఈ రామ్ సత్యనారాయణ చెప్పేది ఏంటంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి. విజ్ఞప్తి ఎంత వస్తారు రా స్వామి? సంక్రాంతికి మొత్తము ఎందుకు వస్తున్నారు సంక్రాంతికి ఇంకా అరే గ్లిమ్స్ అయితే ఫ్రెష్ గా అనిపించింది. రవి అన్న ఫోకస్ చేయాల్సింది కామెడీ పైన. అసలు ఆ కామెడీ టైమింగ్స్ వేరే లెవెల్ ఉంటది అన్న చేసి. ఈ మూవీ అలానే ఉంటుంది. సో బాగుంది. ఇంకా వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. టిల్లు ఫాదర్ ఆయన ఉంటే మంచి కామెడీ. ఇతను కూడా సత్య ఉన్నాడు. ఓకే, మంచి క్యాస్ట్ అయితే ఉంది. కామెడీ అయితే మంచిగా ఉంటది మూవీ అయితే. అది ఒక డైలాగ్ చూసిన రాజ్యమునికి పెళ్లి కానీ ఇప్పుడు ఇంకో ఫాల్ట్ ఏంటంటే సంక్రాంతి. కానీ ఐ మీన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటది. కానీ ఎంత పెద్ద కాంపిటీషన్ మధ్య ఎందుకు సంక్రాంతి ఇప్పుడే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది, మామూలుగా లేదు. చాలా అసలు కాంపిటీషన్. ప్రభాస్ ది, విజయ్ తలపతి, చిరంజీవి కూడా మళ్ళీ జాయిన్ అయింది. అసలు ఇంకా ఉన్నాయిరా స్వామి. ఇంకోటి ఏదో సంక్రాంతి అని ఇంకోటి కూడా ఉండేము. అసలు అది కొంచెం మార్చుకుంటే బాగుంటది. కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి కనెక్ట్ అయితే లాస్ట్ టైం మనం చూసాం కదా సంక్రాంతి వస్తున్నాం ఎంత ఏ లెవెల్ రేట్ అయిందో. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దానికి మంచి సంక్రాంతి మొత్తం హాలిడేస్ బాగా మూవీ చూడుస్తూ ఉండొచ్చు. ఫిల్మ్స్ అయితే బాగానే ఉన్నాయి కామెడీగా. సో మీరు చూసినట్టే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా. మంచి భక్తుడు అనుకుంటా దాంట్లో బాగానే ఉంది. బాగా దేవుడు నమ్మింటూ ఇద్దరు హీరోలు పెట్టుకున్నాడు. ఫస్ట్ ఇద్దరు హీరోస్ లేదు, ముందే ఉన్నాయా? ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సో ఇది మా జాతర మూవీ కంటే ఇది కొంచెం బాగుండాలని కోరుకుంటున్నాను. సో కంటెంట్ బాగుండాలి. సో దాన్ని చూస్ చేసుకున్నాడు అన్నట్టు. ఐ మీన్ రవీణ రూట్ లో వచ్చినట్టు ఉంది. ఇదే పాత రూట్ లో మళ్ళీ వచ్చినట్టు ట్రాక్ మారింది. మెయిన్ ట్రాక్ లో వచ్చింది అట్లా వచ్చింది. సో మాది ఎప్పుడు ఒకటే గోల, రవితేజ అన్నది హిట్ పడాలి. చాలా రోజులైంది ఇప్పుడే. పడితే లాస్ట్ ధమాకా. దాని తర్వాత వచ్చింది ఇదేలే వాళ్ళదే వేరే. కానీ అది చిరంజీవి వచ్చేసారి ఈగలు వచ్చినాయి. కానీ బాగుంటాయి. కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ రవితేజ మీరు కామెడీ పైన ఫోకస్ చేస్తున్నారు, అదే చేయండి. సో రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసేయండి, కామెంట్ చేయండి, సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.